మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎంక్వైరీ చేస్తాను, ఒక లెటర్ ఇవ్వండి నాకు చాలా అని అంటున్నారు. అంతకుమించి ఏం లేదు. ఒకటి తీసుకోవాలి. నా పేరు లక్ష్మి, నేను జనరల్ సర్జన్ డాక్టర్ని. ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో మన ప్రీతి జ్యువెలర్ మనపురం అనే బ్రాంచ్లో స్టోర్ మేనేజర్ సూరజ్ వచ్చి మాకు మంత్లీ స్కీమ్స్ ఉంటాయి మేడం, మా దగ్గర స్టార్ట్ చేయండి, దీంతో మీకు కూలీ ఖర్చు తగ్గుతుంది, ప్లస్ ఇంకా ఆఫర్స్ అనేవి ఉంటాయి మేడం అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయగా మేము 2 స్కీమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మంత్లీ 10,000, ఇంకొకటి వచ్చేసి మంత్లీ 5,000. మేము జనవరి నుంచి స్టార్ట్ చేశాము. మాకు స్టార్ట్ చేసినప్పుడు కానీ ప్రీతి జ్యువెలరీకి ఒక యాప్ ఉంటుంది, యాప్ ద్వారా స్కీమ్ కట్టచ్చని కానీ, లేదా మెయిల్ తీసుకోవడం కానీ, మంత్లీ స్కీమ్ కట్టించుకున్న తర్వాత మెసేజ్ వస్తుంది అని చెప్పి కానీ ఏమీ చెప్పడం జరగలేదు. ఓన్లీ 2 బుక్స్ ఉంటాయి మేడం, మీకు కస్టమర్ ఐడి జనరేట్ చేశాము. 2 బుక్స్ వచ్చి మీకు మంత్లీ మేమే వచ్చి మీ దగ్గర పే చేయించుకుంటాము, ఎందుకంటే మీరు డాక్టర్ కాబట్టి మీకు బిజీ ఉంటారు, మీకు ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అలాగే మంత్లీ వచ్చి పే చేయించుకుంటూ ఉన్నారు. ఎవ్రీ మంత్ పే చేసిన తర్వాత సైన్ అనేది చేసేవాళ్ళు, టోటల్ అమౌంట్ రాసి సైన్ చేసేవాళ్ళు. మేము నవంబర్కి స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది, 2 స్కీమ్స్. మధ్యలో ఏం జరిగిందంటే మేము అడ్వాన్స్ కూడా ఒక 45,000 ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చాము. స్కీమ్ అయిపోయింది కదా, ఎప్పుడు తీసుకున్నాము అని తనని కాంటాక్ట్ చేసినప్పుడంతా లేదు మేడం, గోల్డ్ రేట్ తగ్గుతుంది, మీ స్కీమ్ ఏం కాదు, నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఒక 4 వీక్స్ బ్యాక్ నుంచి తన కాల్ లిఫ్ట్ చేయలేదు, ప్లస్ స్టోర్లో కూడా కనిపించలేదు. మేము ఈరోజు స్కీమ్ అయిపోయింది కదా, తీసుకుందాము అని చెప్పి స్టోర్కి వస్తే లేదండి మీరు అసలు ఆన్లైన్లో కనిపించట్లేదు, మీరు స్కీమ్ కట్టినట్టు అని చెప్పి ఓన్లీ 2 ఫామ్స్ ఇచ్చారు. 10,000 స్కీమ్ ఓన్లీ 1 మంత్ కట్టినట్టు చూపించారు. అది కూడా మేము జనవరిలో స్కీమ్ స్టార్ట్ మేడం. ఏ జనవరి మేడం? జనవరి 2025 స్టార్ట్ చేస్తే ఇంకొకటి వచ్చేసి కట్టినట్టు చూపించారు. ఆన్లైన్లో అయితే ఇదే ఉంది, ఈ స్కీమ్ ఏం లేదు మేడం అని చెప్పి చూపిస్తున్నారు. మా దగ్గర అంతా ఫోన్పే హిస్టరీస్ ఉన్నాయి. స్టోర్కి వచ్చి పే చేసిన బిల్లు ఉంది, క్యాష్ ఉంది, డైరెక్ట్గా తనకే సూరజ్ గారికి మేము ఫోన్పే చేశాము. స్టోర్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. అవి వచ్చి వీళ్ళకి చూపిస్తే మేడం ఇలాగే చాలామందికి జరిగింది, ఇవంతా మేము వచ్చి ఇలా చాలామందికి జరిగింది మేడం, 17-18 మెంబర్స్కి జరిగింది. మేము ఆల్రెడీ దాని గురించే కంప్లైంట్ ఇస్తున్నాము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము అని చెప్పారు. ఇంకా ఆ లిస్ట్లో కొన్ని మంది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో మా పేరు లేదు. ఇలాంటి మీరు ఫస్ట్ టైం మేడం మీరు వచ్చినాక మాకు తెలీదు, మీకు ఇలా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీరంతా తెలుసుకొని స్టోర్కి వచ్చి మీ స్కీమ్స్ అసలు కంప్లీట్ అయిందా, క్లోజ్ అయిందా, లేకపోతే ఫ్రాడ్ అయిందా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంత రెప్యూటెడ్ జ్యువెలరీది నేషనల్ వైడ్ మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. ఒక మేనేజరు అది ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కూడా ఇంత స్కామ్ జరిగితే దానికి సుపీరియర్స్ ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఇది ఖచ్చితంగా మనపురం స్టోర్ ప్రీతి జ్యువెలర్స్ వాళ్ళ బాధ్యత వహించాలి. అందరి బాధ్యతలకు కూడా వాళ్ళు న్యాయం చేయాలి. అండ్ ఎప్పుడు లోపల చేస్తాం, మేము ఈరోజు రేపు చేయమని కూడా చెప్పట్లేదు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఒక కన్ఫర్మేషన్ లెటర్ అయినా బాధ్యతలకు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం.